స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 94వ కీర్తన 94వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుని 14వ చరణాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆస్వాదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. యానం ప్రాంతాన్ని బట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన అయా ఈ పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన ప్రజలను జ్ఞాపకం చేసుకునండి దేవా. ఇవ వాక్యం ఎత్తుచుండగాని దాసుని బలపరచండి, అభిషేకించండి, నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ప్రజలందరితోనూ స్పష్టంగాను తేటగా నీవే మాట్లాడి ప్రతి అపవాది కార్యములన్నీ లయపరిచి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి ప్రభు అయిన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 94వ కీర్తన గురించి కూడా చాలా మందికి చాలా రకాలమైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు అనేవి ఉన్నవి. ఎందుకంటే చాలా కీర్తనలో పైన ఎవరు రాశారో పేర్లు ఉండవు. దాన్ని బట్టి నేను చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు కూడా, అలా ప్రతి ఒక్కరికి చాలా కన్ఫ్యూజన్. అయితే చాలా మంది కీర్తనను మోషే రాసిన కీర్తన అని కొందరు, లేదు దావీదు రాసిన కీర్తన అని కొందరు మరి మాట్లాడడం అనేది జరిగింది. అయితే నేను వీళ్ళిద్దరిలో ఎవరని నేను చెప్తానంటే నేను దావీదని చెప్తాను. హల్లెలూయా. సో మోషే శైలి మోషేది వేరే, దావీది శైలి దావీదిది డిఫరెంట్ మాట. అలాగా నా మట్టుకు నాకు నిర్ధారణ కలిగినటువంటి 94వ కీర్తన సారాంశాన్ని బట్టి ఇది మోషేది కాదు, ఇది దావీదని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే దావీదు తన ప్రార్థనలో ఈ ప్రార్థన చేశాడు. 22వ చరణం 94 కీర్తన. యెహోవా నాకు ఎత్తైన కోట, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుదనం బట్టి వారిని సంహరించు. చాలండి. దావీదు యెహోవా నా కొండ నా కోట అని నాక ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, యొక్క 18వ చరణం, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణకు నెమ్మది కలుగు చేయుచున్నది. కనుక ఈ లేఖనాన్ని బట్టి ఘంటాస్పదంగా త్రికరణ శుద్ధిగా ఇది మోషేది కాదు దావీదని నేను నమ్మడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ 18వ వచనం కూడా, చరణం కూడా. హల్లెలూయా. సో ఈరోజు చిన్నవలసల, పెదవలసల, కోలంక, ఇక్కడ యాను 4 చోట్ల కూడా మరి ఎందుకో తెలియదు దేవుడిని నడిపింపు కీర్తననే ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. కీర్తనలే ధ్యానిస్తూ ఉన్నాం. కమ్ టు ద పాయింట్. మనం చదివినటువంటి వాక్యం దగ్గరికి మనం వచ్చి త్వరగా మనం 10 నిమిషాల్లో ముగించుకుని బలను సమీపిద్దాం. దేవుడట తన ప్రజలను ఎడబాయువాడు కాడు అంట, తన స్వాస్యమును విడనాడువాడు కాడు అంట. కనుక సాధ్యమైనంత వరకు మొదటి లైన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి ముగిస్తాను. 2వ భాగం దగ్గరికి రాను, చాలా సమయం పడుతుంది. కనుక బైబిల్లో దేనికి దానికే చిన్న ముక్కలాగా మనకు కనబడుతుంది, కానీ అది పెద్ద సముద్రం మాట. హల్లెలూయా. ఎవరు దేవుని ప్రజలు? దేవుడు తన ప్రజలను ఎడబాయివాడు కాడు అని అంటే ఎవరు దేవుని ప్రజలు? ఇందాక చిన్నవసులో కూడా చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. ఓఫిర్ గారు రాసిన విశ్వ చరిత్ర గ్రంథం చదవకపోతే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుడే పుట్టించాడని నమ్ముతారు అంట. పాస్టర్లు ఏంటి, విశ్వాసులు ఏంటి, అందరూ కూడా లేదు, అందరినీ దేవుడు పుట్టించలేదు. హల్లెలూయా. అలాగనే ఎవరు దేవుని ప్రజలు? దేవుడు అంటే తన ప్రజలనంటే ఎడబాయివాడు కాడంట. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ. దావీదు అంటాడు, నేను పాతాళంలో పండుకున్న యెహోవా అక్కడ ఉన్నాడో, నేను ఎక్కడ ఆకాశంకి ఎక్కినా అక్కడ ఉన్నాడు, నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు అన్నాడు. విడిచిపెట్టలేదు దావీదుని. గొర్రెలు కాసుకుంటుంటే అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు విడిచిపెట్టలేదు. చివరికి తన జీవితంలో ఒక ఘోరమైన తప్పిదం కలిగింది, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు దావీదుని. హల్లెలూయా. అలాగని దేవుడు విడిచిపెట్టలేదు కదండి, దావీదు తనకు నచ్చినట్లుగా, తనకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకలేదు.
తన అభిప్రాయాలను మార్చుకున్నాడు, తన ఆలోచన సరిచేసుకున్నాడు. వామ్మో, దేవునికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం అవ్వకూడదు, దేవునికి అవిధేయుడు అవ్వకూడదు, దేవుడు నన్ను విడిచిపెట్టకూడదు అని దావీదు తన మనసును ఒప్పించుకుని తన పరుపు తేలింత కన్నీరు కార్చాడట. చాలా మంది దావీదు ఏడుపు ప్రియులరా పరుపు తేలిపోయినా, పరుపు తేలిపోలేదు, తను పరుపు తేలింత, అదొక ఉపమానం మాట. అంత కన్నీరు కార్చి అంత పశ్చాత్తాప పడినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. అయితే మూలాంశం ఎవరు? దేవుని ప్రజలు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా దేవుని ప్రజలని మనం నమ్ముతూ ఉన్నాం. అట్ ద సేమ్ టైము అందరూ దేవుని ప్రజలు కానే కాదు. మరి ఎలా? మరి ఆయన ప్రజలు ఎవరో తెలిస్తేనే కదా ఆయన ఎలా ఎడబడతాడో. లేదంటే నేను ఎన్నో మార్లు చెప్పాను, కొత్త అంశం ఏమి కాదు కానీ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. మొన్న మరి తమ్ముడు జాన్ నా కొరకు చినవాసులో పెట్టినటువంటి ప్రార్థనలో కూడా నేను చెప్పాను అనమాట. ఏమని కీర్తనలో చెప్పాను కదా, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుడు విమోచించి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు ఇశ్రాయేలీలు. అందుకని వాళ్ళను ఐగుప్తు నుండి కనానులోనికి నడిపించేంత వరకు కూడా దేవుడు వాళ్ళ పట్ల ఎన్నో భీకరమైన కార్యాలు చేసుకుంటూ వారిని విడవక ఎడబాయక వాళ్ళు నడిపిస్తూనే వచ్చాడు. వాళ్ళకి ఆకలి అవుతున్నప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టాలని దేవుడు అనుకున్నాడు. చూసుకోండి, శత్రువులు ఎదురవుతున్నప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలో చూసుకున్నాడు దేవుడు. ఈ మేఘ స్తంభము ద్వారా రాత్రి ఈ చలిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ మార్గంలో వాళ్ళకి త్రోవ కలగజేయడానికి అగ్నిస్తంభముగాను, అంటే అన్ని విధాలుగా ఇశ్రాయేలుకి నలుదిశల దేవుడు ఆవరించి ఆదరించి వాడిని అంత ప్రొటెక్ట్ చేసి నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని ప్రజలు కాబట్టి. అయితే ఆ ప్రజల్లో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారట, అనేకులు తప్పిపోయారట. మరి దేవుడి ప్రజలైతే వాళ్ళు ఎందుకు అలాగైపోవాలి? అంటే దేవుని ఏర్పాటును కొంతమంది త్రోసివేసుకుంటారట, దేవుని ఏర్పాటును కొంతమంది తృణీకరించుకుంటారట. కనుక ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా, పండితులు కూడా యోహాను చేత బాప్తిజం పొందడానికి వాళ్ళు వచ్చి దేవుని సంకల్పాన్ని వాళ్ళు తృణీకరించి పొందకుండా వెళ్ళిపోయినట్లుగా ఈ కడవరి కాలంలోనూ కూడా అలాగన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజల నుండి, అందుకని మొదటి పేతురు 2:9 ప్రకారం మనం దేవుని సొత్తైన ప్రజలు అంట. హల్లెలూయా. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనము దేవుడు చేర్చుకున్నాడు మనల్ని. అటు వారిని కాపాడుకోవడానికి దేవుడు ఉన్నాడు. అయితే ఎవరు దేవుని ప్రజలు అనేటువంటి అంశం దగ్గరికి వచ్చేసరికి కొంతమంది తొలగిపోతూ ఉన్నారంట, తగ్గిపోతున్నారు. కారణం ఏంటి అని అంటే సింపుల్గా యోహాను సువార్తలోనికి 2 మారు బాగా మనందరికీ తెలిసినటువంటి వాక్యం. నేను ఇదే మూలవాక్యం ఎత్తుకుందాం అనుకున్నాను, ఎందుకో దేవుడు నన్ను అక్కడికి వెళ్ళనివ్వలేదు. 15వ అధ్యాయం యోహాను సువార్త బాగా పరిచయమైనటువంటి లేఖను ఎన్నో మార్లు ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ కూడా 2-3 సార్లు చెప్పాను ఈ వాక్యాన్ని. 5వ చరణం 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, ఎవడు నా యందు నిలుచుండునో, నేను ఎవరి యందు నిలుచుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండినో, నేను ఎవని యందు నిలిచిండినో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే ఎవరైతే దేవునికి వేరుగా ఉన్నారో వీళ్ళు ఏమైపోతారంటే చివరికి వచ్చేసరికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగంలో ఉండలేరట. మోషేని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేల్ని నడిపించడానికి దేవుడు పూనుకుంటే, కొరాహు అనేవాడు లేచి మోషేకి వేరుగా తిరుగుబాటు చేసి కొంతమంది దండుని మోషే ఆలోచన భావజాలంలోంచి తన వైపుకు నడిపించుకున్నాడు. వీళ్ళు మోషేని నాయకుడిగా కాక ఈ యొక్క కోరాహును నాయకుడిగా వెంబడించడం మొదలుపెట్టారు. చివరికి ఏం జరిగింది అంటే, మొట్టమొదటిగా భూకంపం అనేది బైబిల్లో వచ్చింది. ఈ విషయంలో ఈ భూమండలం మీద ఎక్కడా కలగనప్పుడు సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంది అన్నమాట. నోరు తెరిచి కొరాహు సంతతిని, ఆ చుట్టూ ఉన్నటువంటి మనుషులను దింగివేసిందని రాయబడింది అన్నమాట. భూమికి చెవులు ఉన్నాయి, భూమికి నోరు ఉన్నాయి. ఆకాశము ఆలకించుము, భూమి చెవి యగ్గము. అక్కడ కొరాహు దగ్గర వచ్చి భూమికి నోరు కూడా ఉన్నదన్నమాట. హల్లెలూయా. కనుక వాళ్ళని మృంగివేసింది. అంటే దేవుడు సొత్తైన ప్రజలే ఇశ్రాయేలీలో. కానీ వీళ్ళు ఎందుకు దేవుడు వాళ్ళని ఎడబాసాడు, ఎందుకు దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు అని అంటే,
వీరు ఆ దేవుని భక్తుని భావజాలము ఆ యొక్క ఉద్దేశాన్ని తృణీకరించి త్రోసివేసుకుని దేవుడి నాయకత్వాన్ని వాళ్ళు పోగొట్టుకుని వీరు కొరాహు నాయకత్వంలోనికి వెళ్ళిపోయారు అన్నమాట. ఈరోజు నీవైనా నేనైనా మనం ఎవరమైనా సరే అంతే. మన నాయకత్వము దేవుడు ఎన్నుకున్నటువంటి భక్తుడు. ఆ నాయకత్వం మీద మన పాలన అనే విధానం మన మీద జరుగుతూ ఉండాలన్నమాట. ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి అహాబు దేవుని నాయకత్వంలో లేడు, ధర్మశాస్త్రానికి బద్ధుడిగా లేడు, ఇశ్రాయేలియ ప్రవక్త యొక్క భావజాలలోనూ కూడా లేడు. అహాబు రాజే, దేవుడే ఎన్నుకున్నాడు. కానీ తన భార్య అయినటువంటి యెజబేలు యొక్క ఆలోచనకు, యెజబేలు యొక్క ఉద్దేశాలకి ఎప్పుడు బెండ్ అయిపోయి ఉన్నాడు ఎవరు? అహాబు రాజు. సో ఆ కారణం చేత అతడిని కూడా దేవుడు ఎడబాయవలసి వచ్చింది అన్నమాట. సౌలుని కూడా మనం చూసుకుంటే పాత నిబంధన కాలంలో దావీదుకు మామగారైనటువంటి సౌలుని కూడా మనం జ్ఞాపకుంటే, సౌలు అన్నాడు, యెహోవా నన్ను ఎడబాసని అన్నాడు తనంతట తాను. ఎందుకు ఎనబాసాడు? నీ తండ్రి గార్ధబొమ్మలు పోగొట్టుకుని ఉంటుండగా నువ్వు ఎతుక్కువ సామాన్లు దాక్కున్నావు. సమూయేలు ప్రవక్త నేరుగా వచ్చి దాక్కున్నటువంటి వ్యక్తిని పిలిపించి ఇతడే దేవుడు కోరుకునే రాజు అని అభిషేకించి మొదటి రాజుగా ఇశ్రాయేలు ఎదుటి నిలబెట్టాడు సౌలుని. అంత ఉన్నతుడు సౌలు. అటువంటి సౌలు ఏంటి, దావీదుకి సౌలుకి బోళ్ళు తేడా ఉంది. దావీదు కంటే సౌలు అజానభావుడు, బలవంతుడు, అన్ని రకాలుగానే ఉన్నాడు. కానీ దావీదుకు అనుగ్రహింపబడినటువంటి కృపను దావీదు పొందుకుంటే సౌలు పోగొట్టుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకని వాళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి దావీదు ధన్యుడయ్యాడు. సౌలు కాపాడుకున్నాడు అనుకో, దావీదు ఆ ప్లేస్ లోకి వచ్చి కనబడాడు, మనకి వేరే కేటగిరీలో ఉంటాడు అప్పుడు. హల్లెలూయా. కనుక దేవుడే ఎన్నుకుని ఇశ్రాయేలుకు మొదటి రాజుని చేశాడు సౌలుని. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? యెహోవా నన్ను ఎడబాసాడు అంటున్నాడు. ఎడబాసి ఏం చేశాడట? కర్ణపిశాచుల్ని పౌరుషంతో, రోషంతో ఊర్లో తరిమేశాడు. నా నాయకత్వంలో, నా రాజ్యపాలనలో సోదిగాండ్లు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మంత్రగాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వీళ్ళందరినీ తరిమేయండి అని చెప్పేసి వాళ్ళందరినీ తరిమిపడేశాడు సౌలు. ఇప్పుడు ఎవరినైతే తరిమేశాడో వాళ్ళ దగ్గరికి మారువేషంలో వేసుకుని వెళ్ళి, నేను ఫలానా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి లేదో మీరైనా చెప్పండి అని తను చేయి చూపించుకుంటున్నాడు అండి. ఇప్పుడు క్రైస్తవులు అలాగే చేస్తున్నారు కదా. రచరేఖలు కట్టించుకుంటున్నారు, తావిధులు కట్టించుకుంటున్నారు, జాతకాలు, జ్యోతిష్యులు, చిలక దోషాలు, రకరకాల దోషాలు. వీళ్ళు వెళ్ళరంట కానీ వీళ్ళు ఇంకొకరు పంపిస్తారట. మరి ఇదేంటో అండి, మీరు వెళ్ళరంట జాతకాలు చూపించడానికి, వీళ్ళు పేరుని ఇంకొకరిని పంపిస్తారట. మరి అది వీళ్ళకి సంబంధం లేదా? ఇలాంటి అతి తెలివైనటువంటి క్రైస్తవులు ఉన్నారన్నమాట. సౌలు ఒకప్పుడు ఆశతో, రోషంతో, భారంతో ఉన్నవాడే. కానీ ఎందుకు అలా కనుమరుగైపోయాడు? ఎందుకు దేవుడు ఎడబాసాడు తనని అంటే, ఇగో తన జీవితంలో అవివేకమైనటువంటి పని చేసుకుంటూ మార్చుకోకుండా వెళ్ళిపోయాడు అన్నమాట. అండి, దేవుడు బోల్డ్ అవకాశాలు ఇస్తాడు మనకి. ఎందుకు అని అంటే, మనం నశించుకోకూడదు, మనం సాతాన్ యొక్క బంధకాల్లో బంధింపబడిపోకూడదు అని చాలా అవకాశాలు ఇస్తాడు. అలా సౌలుకి ఇచ్చాడు. సౌలు ఇచ్చిన అన్ని కోల్పోయాడు. చివరికి అదేదో దేవుని పడి ఏడ్చి దేవుడి మీద ఆధారపడి ప్రభువా అని ఆయన వైపు చూస్తే దేవుడు ఏదో చేసాను. మంత్రగతుల దగ్గరికి, ఆ సోదిగాండ దగ్గరికి వెళ్ళి సమూయేలు ఆత్మను పంపించండి, నేను వెళ్ళాలో లేదో తెలుసుకోవాలి అని అంటే నిజంగానే సమూయేలు ఆత్మ వచ్చేసింది. నిజంగానే వచ్చేసాడు సమూయేలు. అన్నాడు మాట, రేపు నువ్వు నీ కొడుకు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు సమూయేలు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం, నువ్వు యుద్ధానికి వెళ్తావు, చచ్చిపోతావు, అక్కడ నువ్వు నీ కొడుకు చచ్చిపోతారని చెప్పాడు మాట. హల్లెలూయా. భక్తుల మాటలు ఎలా ఉన్నాయి చూడండి. రేపు నువ్వు నీ కొడుకు నా దగ్గర ఉంటారు అన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. సౌలు నరకానికి వెళ్ళాడని చాలా మంది అంటారు అంట. సౌలు ఏమో నరకానికి వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే తనకు అప్పగింపబడిన విధి విధానాల్లో ఫెయిల్ అయ్యాడు. దేవుడు అనుకున్నటువంటిది సౌలు జీవితంలో జరగలేదు. అందువలన తను ఘనతను, బహుమానాన్ని పోగొట్టుకుని నష్టపోయినటువంటి కేటగిరీలో ఉంటాడు పరదేశకి వెళ్ళినాన్ని. అందుకని పరలోకానికి వెళ్ళినా కానీ అందరూ మహిమ పొంది, ఘనత పొంది కేటగిరీలోనే ఉండరు అన్నమాట. కొంతమంది ఘనహీనులు గాను, కొంతమంది ఘనతకు పాత్రలు గాను ఉంటారట. అందుకని అది ఇక్కడే డిసైడ్ చేయబడుతుంది. కనుక ఈ యోహాను సువార్త 15:5 ప్రభు చెప్తున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు నాతో అంటుబడితేనే మీరు ఫలిస్తారు. మీరు ఫలించాలంటే మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉండాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా నువ్వు ఫలించు. ఎందుకు ఫలించారంటే దేవుడు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరట.
అంటే మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు, మొత్తం ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మన జీవితం అంట దేవునికి వేరుగా ఉండడానికి వీల్లేదట. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండడానికి మనం యాక్సెప్ట్ చేయకూడదు అసలు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే. కనుక ఇలాగ ఎవరైతే దేవుని మాట యందు నిలిచి ఉంటారో, రాత్రి చెప్పినట్లుగా ఎవరైతే దేవుని యొక్క వాక్యమును అంగీకరిస్తారో వీరందరూ ఎవరంట? దేవుని ప్రజలు అంట. వీళ్ళెవరు అంటే మార్పు నొందిన ఇశ్రాయేలు. మన కృతజ్ఞత కొడుకు చిన్న వయసులో నేను చెప్పినటువంటి వాక్యం, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు మాట. హల్లెలూయా. అలాగా ఈ మార్పు నొందినటువంటి నూతన నిబంధన ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు తన ప్రజలుగా చేసుకున్నాడు గనక ఏం చేస్తాడంటే, నిన్ను ఎడబాయుడు ఆయన సవరిస్తాడు. నాలో లోపం ఉందా, ఆ లోపం నన్ను అరించి వేస్తుందా? ఇప్పుడు షుగర్ చూస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు పైకి చూసుకుంటే, కానీ ఎంత భయంకరమైందో తెలుసా అది కంప్లైంట్. షుగర్ అది చిన్న పుండు అడిందంటే ఆటోమేటిక్గా అవుతుంది కొరుకు పుండు పాకినట్లుగా అది అలా పాకుతూ 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 కాళ్ళు తీయబడుతున్నాయి, చేతులు తీయబడుతున్నాయి, రకరకాల పరిస్థితులు ఏర్పడినాయి షుగర్ ఉన్న వాళ్ళకి. ఆ గాయం అవుతే తగ్గదు సాధారణంగా, అది చాలా కష్టం అన్నమాట, అంత ప్రమాదం. అలాగే దేవునికి వేరుగా మనం ప్రవర్తించడం వల్ల ఏమవుతుందో తెలుసా? అలాగా దేవుని ఆలోచన నీలో అంత పాడైపోతుంది. దుష్టుడు చెడిపోయేలాగా చేస్తాడనమాట, నీలో అది ఫలించకుండా చేసేస్తాడనమాట. దానివల్ల మనం నష్టపోతాం. కనుక ఏంటి, ఎన్నో విషయాలు ఉన్నాయి, నేను ముగించేస్తాను. ఇంకా 94వ కీర్తనలో భక్తుడైన దావీదు చెప్తూ, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఒక ముక్క చాలండి. అందుకని అంటే తన ప్రజలు వీళ్ళు మాట అంటే విమోచించబడిన వారు, దేవుని యందు నిలిచి ఉండేవారు, దేవుని మాటకు లోబడేవారు, తమ తాము సరి చేసుకున్నటువంటి వారు దేవుని యొక్క ప్రజలు అని సింపుల్ గా షార్ట్ లో చెప్పాడు. అయితే వీళ్ళను దేవుడు ఎడబాయుడు అంటే ఎలా ఎడబాయుడు? మరి తప్పు చేసినందుకు సౌల్ని ఎడబాసావు కదా, ఎలా ఎడబాయవు నువ్వు అని అంటే, అందుకే అంటున్నాను, సౌలుని నేను ఎడబాసినట్లుగా నిన్ను ఎడబాయని అన్నాడు దావీదుని. సౌలుకి నా కృప దూరం చేసినట్లుగా నీకు దూరం చేయను అన్నాడు. మనం అలా అనిపించుకోవాలి దేవుని చేత. హల్లెలూయా. అలా అనాలన్నమాట దేవుడు మనల్ని. నేను సౌలు విషయంలోనూ ఇగో నా కృపను దూరం చేశాను కదా, నీకు అలా చెయ్యనులే, నువ్వేం భయపడకు. ఇంకొక మాట చెప్పాలంటే, సౌలు దావీదుని చూస్తే సౌలు వ్యభిచారం చేయలేదు, అక్కడ దావీదు చేశాడు. మరి న్యాయంగా ఆలోచిస్తే సౌలుకి ఎందుకు దూరం చేశాడు? ఎంత పాపం చేసిన దావీదుకేమో దూరం చేయలేదు దేవుడు, సౌలుకేమో దూరం చేశాడు. ఇది ఎలా న్యాయం? ఎన్నో ప్రశ్నలు నా హృదయంలో ఉన్నాయి. అవునా? ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే కొంతమంది పక్కన వాళ్ళు అన్నారు, రాజుగారు ఈ ఎద్దులు బాగా బలిసున్నాయి కదా, ఈ మన దేవునికి బలిస్తే బాగుంటాయి కదా అన్న సలహా ఇచ్చేది. అవును కదా, నా మాట ఏది నచ్చింది, ఓకే చెప్పి ఆ ఎద్దుని చంపకుండా తీసుకొచ్చాడు అన్నమాట. సమూయేలు ప్రవక్త వచ్చి నువ్వేం చేస్తావు అంటే, రాజా మేము యుద్ధంలో నువ్వు చెప్పినట్లుగా దైవజనులు అన్ని చేసావంటే, మరి నాకు వినబడుతున్న రంకులేంటి అంటే, ఇవా నీ దేవుడైన యెహోవాకు బలిద్దామని జనులు నాతో అంటే అన్నాడు. అంతే, పట్టుకున్నాడు సమూయేలు. నిజానికి ఎక్కువ పాపం చేసింది ఎవరు? దావీదు. కానీ దావీదుకి ఏమో కృప దూరం చేయను అన్నాడు, సౌలుకి ఏమో కృప దూరం చేశాడంట. అందుకే చెప్తున్నాను, మనం చిన్నదే అనుకుంటాం కొన్నిసార్లు. దేవుడు దూరం చేసినట్లుగా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తన కృపను దూరం చేయకూడదు మాట. దేవుడు దూరం చేయకూడదంటే ఆ దాహం, ఆశ నీకు నాకు ఉండాలి మాట. హల్లెలూయా. ఆ 14 ఇందాక చదివించాను కదా, 94లో 18. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచింది. అంటే దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, దేవుని కృపను కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నా సరే దేవుడు తన హస్తం మన మీద చాపడానికి ఇష్టపడతాడంట. అంతేకాదు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేయుచున్నది. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన జనుల జీవితాలలో ఎదురవుతున్న పోరాటాలు, వ్యతిరేకతలు, కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు ఇత్యాది అన్ని పరిస్థితుల్లోనంట దేవుడు అంట తన ప్రజలకంట ఆదరణ కలగజేస్తాడట. హల్లెలూయా. లేకపోతే అలా దేవుడు ఆదరణ కలగజేయకపోతే ఏ భక్తుడు కూడా ఉండలేడు, భూమి మీద బతకలేడు. అందుకని దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ఆశ్రయిస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది. ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. ఉన్న స్థితిలో ఏం కాదు, నేను ఉన్నాను కదా నీకు అని ధైర్యం చెప్పి మనల్ని ప్రోత్సహించి నడిపిస్తుంది అన్నమాట.
ఓడిపోయావని బాధపడుతున్నావు, ఏమీ కాదు, నువ్వు గెలుస్తావు చూడు, ఎందుకంటే గొప్ప ఘనత నీకు ఇస్తాను చూడు అని ఇన్ని రకాలుగా ఆదరిస్తుందంట దేవుని వాక్యం. ఎవరిని ఆదరిస్తుందంటే దేవుడు ఎవరి యందైతే నిలిచి ఉంటాడో, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వాళ్ళని అలాగా ఆదరిస్తుందంట వాక్యం. అందుకని మనము ఏ విషయంలోనూ కూడా సౌలు తీసుకున్నటువంటి రీతిగా, సౌలుకి దేవుని కృప దూరమైనటువంటి రీతిగా మనకి ఎట్టి పరిస్థితులు అలాగ అవ్వకూడదు ప్రభువా, నీ కృప నాకు అవసరము, నీ కృపతో నేను బ్రతకలేనని ఒక తీవ్రత, ఒక వేదనను మనం వ్యక్తపరచుకోవాలంటే దేవుడి సన్నదులు ఎప్పుడు కూడా. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నా జనులు చూడండి భయపడుతూ ఉన్నారు, నేనేమైనా వదిలేస్తానేనేమో అని అలా అనుకుంటున్నారు నా ప్రజలు అని దేవుడు మన విషయమే సంతోషిస్తాడట. అంటే మనలో కలుగుతున్న ఆ భయాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అంటే నిన్ను బట్టి భయం ఆనందాన్ని పొందేవాడు కాదైనా. ఏ భయం అంటే దేవునికి నేను దూరం అవ్వకూడదు అనేటువంటి ఒక నియమం మనలో చూసి, ఇదే కదా నేను కోరుకునేది నా ప్రజల్లోను అని దేవుడు సంతోషిస్తాడట. హల్లెలూయా. ఇది చాలా పెద్ద విస్తారమైనటువంటి అంశమే. మొత్తం అది ఐగుప్తు నుండి మొత్తం అంతా లేఖనాలన్నీ కూడా మనం కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. సముద్రం అంతా ఈదినా కానీ ఏదరి రాదు అన్నట్టుగా లేఖనాలన్నీ కూడా అలాంటివే. కాబట్టి మెట్టకు ఒకటి, మనము దేవుడు ఎడబాసేటువంటి జనులుగా మనం బ్రతకూడదు మన జీవితంలో. దేవుడు ఎవరిని ఎడబాస్తాడు అంటే సింపుల్గా దేవుని మాటకు లోబడిన వారిని దేవుడు ఎడబాస్తాడు అంతే. దేవునికి అంగీకారంగా, దేవునికి నచ్చినట్లుగా, దేవునికి ఇష్టముగా నీ జీవితం నువ్వు ఉండకపోతే, సాతానికి నచ్చేటట్లుగా సాతాను ప్రోత్సాహనంతో గనక నువ్వు ముందుకు వెళ్తే గనక నిన్ను వదిలేస్తాడు దేవుడు. అప్పుడు చాలా ప్రమాదం కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అందరికంటే, భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి కలుగుతున్న పరిస్థితి కంటే దేవుడు వదిలేస్తే కయ్యను ఏమన్నాడో తెలుసా? కయ్యను ఏమని తెలుసా? ఇది నాకు గొప్ప శిక్ష అన్నాడు కయ్యను. వెళ్ళిపోతే ఏదైనా తోటలోంచి ఎలివేయబడినప్పుడు ఇది నాకు గొప్ప శిక్ష, నన్ను చూచువాడు నన్ను చంపునుగాక అన్నాడు. దేవుడు అన్నాడు, ఆడు నిన్ను కనుక చంపితే వాడికి శిక్ష వస్తుంది అన్నాడు. చూసుకో, ఇతడు అనుకున్నాడు ఇంక దేవుని సందులోంచి నన్ను పంపించేసినవాడు ఇంక నేను ఎందుకు బ్రతకడం, నన్ను చూసినవాడు నన్ను చంపేస్తే చాలు అనుకున్నాడు అనమాట. అది కూడా దేవుడు అవకాశం ఇవ్వనన్నాడు. అలా చావడానికి కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేక జనాంగం, మనం ఆయన ప్రజలు. అందుకే 1 పేతురు 2:9 ఫిక్స్ అంతే. మనం విలువ పెట్టి కనబడినా దేవుని సొత్తు అంతే మనం అందరం. అందులో ఇంకా వేరే ఆప్షన్ ఏమి లేదు అసలు. అని అరే ఈ నోటు చిరిగిపోయింది చెల్లదో మారదంటే చిరిగిపోయినా సరే అది చెల్లుతుంది అంతే. హల్లెలూయా. ఎందుకంటే పాడైపోయిన మన బ్రతుకుల మీద యేసయ్య తన రక్తాన్ని ప్రోక్షించాడు, తన ఆత్మ వర్షాన్ని కుమ్మరించాడు, తను నలుదిశలా మనల్ని ఆదరించి ఉంటుండగా ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయని, మన పరిస్థితులు ఏదో ఇబ్బందులు ఉన్నాయని, కొన్ని కష్టాలు ఉన్నాయని చుట్టూ చూసే వాళ్ళకి వీళ్ళు బతుకులేమో అంతే, ఏమి చల్లది ఇది అనడానికి వీలు లేదు. మనం ఎలాగున్నా సరే విలువైన యేసు రక్తం మన మీద ప్రవహిస్తుంది. కాబట్టి మనం ఎవరంటే విలువైన వారిమే అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రజలుగా మనం ఎన్నుకుంటే మన విలువైన వాళ్ళం కాదా? నిన్న మన పోస్ట్ చూశాను, ముఖేష్ అంబానీ గారి ఇంట్లో రొట్లు వంట తయారు చేసేటువంటి రోటీలు తయారు చేసేటువంటి వ్యక్తులకంట నెలకు 2 లక్షలు ఒక్కొక్కరికి. హల్లెలూయా. నేను అనుకున్నాను అందులో కనీసం 50,000 నాకే వచ్చు కదరా బాబు, ఆ రొట్టెలు నేను చేస్తాను అని అది చూసి నేను అనుకున్నాను అన్నమాట. ఏంటి వాళ్ళ పని ఏంటో ఆ పిండి పిసుకు రొట్టెలు చేసి దానికి తగినట్టుగా కర్రీ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళు మిగతా సెక్షన్ ఇంకోటి వేరే ఉంటుంది, ఓన్లీ రోటీలు చేసే వాళ్ళకి ఏంటి 2 లక్షలు అంట నెలకి. అంటే గొప్పవాడు కాబట్టి తన పని వారికి అంత గొప్ప శాలరీ అనౌన్స్ చేసుకున్నాడు ఆయన. మరి యేసయ్య గొప్పవాడు కదా. ఆయన గొప్పవాడు అయినప్పుడు తను ఆశ్రయిస్తూ, తన్నే నమ్ముకుని, తన మీద ఆనుకుని, కష్టము నష్టము ఏదైనా ప్రభు వైపు చూస్తూ కనిపెడుతున్నప్పుడు, నా కోట నా కొండ నా ఆశ్రయము అని ఆయన వైపు చూస్తున్నప్పుడు మనల్ని కూడా ఒక రోజు ఖచ్చితంగా గొప్ప స్థితిలోకి తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. వదిలేడు, అలాగా ఖచ్చితంగా వదిలేడు. అందుకే దావీదు ఆ మాట అన్నాడు, దేవుని యొక్క వాక్యం, దేవుని మాట గొప్ప ఆదరణ కలగజేస్తుంది. హృదయంలోనంట విచారములు ఎచ్చగా భయంకరమైనటువంటి విచారాలు ఉన్నాయి భక్తుని హృదయంలోను కదా. చాలా వేదన దావీదు హృదయంలో ఉన్నది. 19 నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేర్చినది. నేను చెప్తున్నాను, మంచి భోజనం చేత, మంచి బట్టల చేత, మంచి ఉద్యోగం చేత, మంచి వ్యాపారం చేత ఏంటి మనకి హృదయం నెమ్మది కలగదు. ఆ నెమ్మది కొంతసేపే, ఎంతసేపు ఉండదు ఆ నెమ్మది. హల్లెలూయా.
ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అనుకున్నాడు. సరే, తాగింది తిన్నది సుఖించింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యగారు పాతాళానికి వెళ్ళి ఎడుతున్నాడు. తను బేదలాజరు ఏమీ లేదు. చూసారా? అంటే తనకుండదు ఆ బాధ. ఏంటి బేదలాజరు ఎన్నోసార్లు పరలోకానికి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు, నేను హీరో అది అని 3 సార్లు చెప్పాను. ఒక మాట చెప్తాను, తన జీవితంలో ఆ వేదన అనేది లేదంటావా? తనకి హృదయంలో విచారం లేదా, బాధ లేదా? ఉన్నది. కానీ అన్నిటిలోనూ కూడా ఏం కలిగిందంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణకు నెమ్మది కలగజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. హల్లెలూయా. కనుక దేవుని గొప్ప ఆదరణ మన ప్రాణానికి తొట్టెళ్ళిపోతుండగా, సమస్యలిపోతుండగా, మూర్చిల్లిపోతుండగా మనకి గొప్ప ఆదరణ కలగజేస్తుందంట దేవుని యొక్క వాక్యము. ఎప్పుడు అని అంటే ఆయన ప్రజలుగా ముద్రింపబడినప్పుడు. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు అన్నాడు ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. మనం ముద్రించాడట దేవుడు, తన ఆత్మచేత మనం ముద్రించాడట. 14 వచనం చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే చూడండి, ఆయన సంపాదించుకున్న ప్రజలంట. ఫుట్ నోట్ లో ఏముంది? 3 ఫుట్ నోట్లు ఏముంది? సొత్తైన ప్రజలు. ఇక్కడ కూడా అదే చెప్పాడు. మళ్ళీ 1 Peter 2:9 లాగా ఇక్కడ కూడా ఫుట్ నోట్లో 3లో సొత్తైన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆమేన్. హల్లెలూయా. 13 చదువుతున్నాను. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. వాగ్దానం చేశాడు, మీకు నా రాజ్యాన్ని ఇస్తాను, నా సింహాసాన్ని ఇస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఆత్మచేత అంట మనల్ని ముద్రించాడు దేవుడు. హల్లెలూయా. ఆ ముద్ర రాజముద్ర ఏంటి? ఎస్తేరు కాలంలో, దానియేలు కాలంలో రాజముద్ర వేసిన తర్వాత ఆ శాసనాలను రాజు కూడా ఏం చేయలేడు. ఇంకా అలా చూస్తూ ఉండడమే. అందుకే చూడండి, దానియేలును అన్యాయంగా నిందలు మోపి సింహాల గుహంలో వేసేసారు పాపం. ఆ రాజు అంట ఆ రాజ్యంలో దానియేలు గ్రంథం కనపడుతుంది. రాత్రంతా అన్నపానాలు తీసుకోలేదట. మొత్తానికి ఆ నాట్యం ఆడి వాయిద్యాలు ఆయించే వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. నైట్ అంతా అలా ఉపవాసం ఉండి తెల్లవారి వరకు ఎదురు చూస్తున్నాడు. వచ్చి నిత్యము సేవించుచున్న దానియేలు, జీవము కలిగినటువంటి నీ దేవుడు నిన్ను రక్షించేనా అన్నాడు. రాజా, ఆ దేవుడు నన్ను రక్షించాడు అన్నాడు. మాట ఎంత ఆరాటపడిపోయాడో దానియేలుని కాపాడుకోవడానికి. ఏమయ్యా నువ్వు పర్మిషన్ నువ్వే కాదు ఇచ్చావు, తప్పదు పర్మిషన్ ఇస్తాడు. దేవుడు కూడా అంతే పర్మిషన్ ఇస్తాడు తెలుసా. సాతానుడికి దొరకడానికి, సాతానుడు నీ దగ్గరకు రావడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు అన్నమాట. రాజే పర్మిషన్ ఇచ్చాడు దానియేలుని సింహాల బోన్లోకి వేయడానికి. రాజు పర్మిషన్ లేకుండా వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. తీరా పర్మిషన్ ఇచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాత్రంతా నిద్రపోవడం మానేసి, పడుకోకుండా భోజనం మానేసి అన్ని వదిలేసి రాజు దానియేలు అయ్యో అయ్యో అని బాధపడి ఏడుస్తున్నాడు. దానియేలు బ్రతకాలని ఆరాటపడుతున్నాడు అన్నమాట. అలాగే దేవుడు కూడా ఏం తెలుసా, మన జీవితంలోనూ శోధనలు, శ్రమలు, కష్టాలు అవన్నీ పర్మిషన్ ఇస్తుంటాడు అన్నమాట. అంటే ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి దేవుడు తర్వాత ఏం కావాలనుకుంటాడంటే, వీటిని దాటుకుని నీ సహాయాన్ని పొందుకోవాలని, అంటే వీటిని మనం ఎదిరించి దేవుని సహాయం పొందుకోవాలని, ఇవి కలుగుతున్న దేవుని పాదాలు మనం పట్టుకునేటువంటి వ్యక్తులుగా ముందుకు వెళ్ళాలని దేవుని కొరకు కోరుకుంటున్నామని, ఆరాట పడుతున్నామని, ఇది చూసే వ్యక్తులుగా అనేకులు మనం కనబడుతాడు అన్నమాట దేవుడు. హల్లెలూయా. సేమ్ ఆ రాజులాగే దేవుడు కూడా అలా పర్మిషన్ ఇస్తాడు, మనల్ని కాపాడదాం అనుకుంటాడు దాంట్లోంచి. అందుకే అన్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి. అసలు నీతిమంతునికి ఆపద ఎందుకు కలగాలి? ఫస్ట్ తప్పించిన సంగతి పక్కన పెట్టు, అసలు నీతిమంతునికి ఆపద ఎందుకు కలగాలి? అంటే నీతిమంతునికి ఆపద ఎందుకు కలగాలంటే అతడి నీతి ఏంటో అందరికి తెలియడం కొరకు. హల్లెలూయా. అతడి నీతి ఏంటో, అతడు ఎంత సత్యముకి దేవుని ప్రేమకు కమిట్మై ఉంటాడో అందరికి తెలియడం కొరకు నీతిమంతులకి అనేక ఆపదలు వస్తాయంట. వాటన్నిటిలోంచి వచ్చిన రీతిగానే దేవుడు 1 by 1 ఒక రోజు తప్పిస్తాడంట. అలాగ మనం యోబుని చూసాం, యోసేపుని చూసాం. ఎన్ని ఆపదలలో చిక్కుకున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి ఊరేగించాడు మాట. హల్లెలూయా. అందుకే ఈ ఆపదలు మన జీవితంలో దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. అందుకే మూలవాక్యం అది చదువుకుని మనం ముగించుకుందాం. చదవండి మూలవాక్యం 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు కాడు కాడు. ఎస్, ఐగుప్తు దేశంలో
యోసేపుని ఎడబాయలేదు దేవుడు, ఏండి అబ్రాహాముని ఎడబాయలేదు, యోబుని ఎడబాయలేదు, దావీదుని ఎడబాయలేదు. ఈరోజు ఆ భక్తుల ఆలోచన చొప్పున మన జీవితాలను మనం కట్టుకుంటూ దేవుని ఆత్మచేత ముద్రింపబడిన వారమని ఆయన యందు నిలిచి ఉండి ఆయన వాక్యమును ప్రేమించి ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన వాక్యము ద్వారా మనల్ని దేవుడు ఆదరిస్తాడు. ఇగో మనల్ని దేవుడు ఎడబాయకుండా ప్రతి క్షణంలో కంటిరెప్పలాగా మనల్ని కాపాడుకుంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని బిద్దాం.